హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శారదా రెసిపీస్. ఈరోజు నేను బియ్య పిండి వడియాలు పెడుతున్నాను. సమ్మర్ వచ్చేసింది కదా, వడియాలు పచ్చళ్ళు పెడుతూ ఉంటారు. అసలు వడియాలు సింపుల్గా ఈజీగా ఎలా పెట్టాలో తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను. చాలా క్రిస్పీగా వస్తాయి. ఒక్కసారి నేను చెప్పినట్టుగా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. మరి బియ్య పిండి వడియాలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. గ్లాస్ బియ్య పిండికి 7 గ్లాసులు వాటర్ తీసుకోవాలి. నేను ఒక గిన్నెతో బియ్య పిండి తీసుకున్నా. ఒక గిన్నె అంటే 7 గిన్నెల వాటర్ తీసుకోవాలి. అందులో సగం వాటర్ బాయిల్ చేసుకొని మిగతా సగం వాటర్లో పిండి వేసి ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల వాటర్ బాయిల్ అవుతుంది కదా, అందులో సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇంకా కొన్ని పచ్చిమిర్చి పచ్చ గ్రైండ్ చేసుకుని వాటర్లో వేసి బాగా కలుపుకోవాలి. బాగా బాయిల్ అయ్యాక కలిపి పెట్టుకున్న పిండి మిక్చర్ని వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకుంటూ ఉండాలి. ఒక 5 to 10 minutes అలాగే కలుపుకుంటూ ఉండాలి. పిండిని బాగా ఉడకనివ్వాలి. కొంచెం చిక్కబడ్డాక నువ్వులు జీలకర్ర వేసుకోవాలి. నువ్వులు పూర్తిగా ఆప్షనల్, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. బాగా కలుపుకొని ఒక 5 minutes మూత పెట్టి స్టవ్ ఆపేసుకోవాలి. ఇప్పుడు కాటన్ క్లాత్ తడిపి ఎండలో వేసుకుని వడియాలు పెట్టేసుకోవాలి. మీకు నచ్చిన సైజులో పెట్టుకోండి. అలా మొత్తం పెట్టేసుకోవాలి. 1 డే తర్వాత ఇలా సగం డ్రై అవుతుంది. సెకండ్ డే కూడా ఎండలో పెట్టుకోవాలి. బాగా డ్రై అయ్యాక క్లాత్ వెనక కొంచెం వాటర్తో తడుపుకుంటే వడియాలు విరక్కుండా ఈజీగా వచ్చేస్తాయి. తడపకుండా తీసుకుంటే విరిగిపోతాయి. అందుకే లైట్గా తడుపుకుంటూ స్లోగా తీసేసుకోవాలి. అన్నీ ఇలా నీట్గా తీసుకున్నాక మళ్ళీ ఎండలో ఒకసారి ఆరబెట్టుకోవాలి. ఇవి 1 year వరకు నిల్వ ఉంటాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆయిల్లో ఫ్రై చేసుకుని ఎంజాయ్ చేయండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాకే వేసుకోవాలి. అప్పుడే పొంగి బాగా వస్తాయి. చూసారు కదా ఎంత క్రిస్పీగా వచ్చాయని. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.